హలో నమస్తే దిస్ ఇస్ శ్రావణి వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారండి ప్రముఖ జ్యోతిష్యవేత్త లలితాశ్రీ. అమ్మవారిని దర్శనం చేసుకోగలుగుతారు, తనతో మాట్లాడుతారు. ప్రముఖ అంటే ఆస్ట్రాలజర్, హీఈస్ ద ఆస్ట్రాలజర్. ఎలా ఏదో చెప్పారు చేశారు ఇంకేదో చెప్తున్నారని కాదండి, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తారు. ఆయనే బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. నమస్తే గురుజీ. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? నేను అద్భుతంగా ఉన్నాను. యాక్చువల్గా నేను చాలా వీడియోస్ చూశాను గురుజీ. చాలామంది ఆస్ట్రాలజీ వస్తున్నారు, ఇవాళ రేపు ఎంతోమంది ఉన్నారు. కానీ మీరు చెప్పే దాంట్లో ఏదో గాల్లో దీపం పెట్టేస్తే అయిపోతుంది అన్న వర్షన్ కాకుండా ప్రాక్టికల్గా చెప్తున్నారు. దట్ ఈస్ ద వెరీ ఇంప్రెసివ్ టు పీపుల్ అనమాట. ఎందుకంటే ఎంతోమంది వస్తున్నారు, గాల్లో దీపం పెట్టేయండి నేనున్నా, దేవుడు చూస్తాడు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటున్నారు. అంటే అది నమ్మాలా వద్దా, ఇదే జనాల్లో ఉన్న మెయిన్ ఉన్న అభిప్రాయం. అయితే మీలో గొప్పతనం, మిమ్మల్ని చూసి ఇంప్రెస్ అయ్యి చాలా మంది ఇంట్రెస్టెడ్గా చూసేది ఏంటి అని అంటే, మనం మన సైడ్ నుంచి చెయ్యాలి, ఆ తర్వాత దేవుడి మీద నమ్మకం పెట్టాలి, అంతేగాని గుడ్డిగా దేవుడిని నమ్మొద్దు అనేది మీరు ఒక వేలో చెప్తూ ఉన్నారు. సో అంటే యాక్చువల్గా కారణం ఏంటంటే మన ప్రయత్నం కూడా భగవంతుడే. ప్రయత్నం వేరు, భగవంతుడు వేరు కాదు. మీరు చేసే పూజ వేరు, మీరు చేసే ప్రయత్నం వేరు కాదు. గుర్తుపెట్టుకోండి, ప్రయత్నం ఈజ్ ఆల్సో గాడ్, పూజ ఈజ్ ఆల్సో గాడే. భగవంత్ ఫోటో ఏదైతే ఇంట్లో మనం పటం పెట్టుకొని పూజిస్తామో అది కూడా దేవతా సంబంధించినటువంటి ప్రక్రియలో ఒకటి. మీరు చేసే న్యాచురల్గా మీరు రెగ్యులర్గా చేసే ప్రాక్టికల్ వర్క్ ఏదవుతుందో అది కూడా భగవంతుడే. ఇది భగవంతుడు కాదు, ఇది భగవంతుడు అనుకోవడమే తప్పు ఫస్ట్ నా ఆలోచన అన్నమాట. అంటే చాలా మంది అదే చేస్తున్నారు, ఎంతసేపు మన కృషి ఉందో లేదో గానీ మీరు ఇది చేసేసేయండి అన్న వేలో వెళ్తున్నారు కదా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు నిజంగా వాస్తు పరంగా వాస్తు అనేది మనిషిని నిజంగా మార్చేస్తుంది అంటారు? మనిషిని మార్చడం అంటే ఏం లేదమ్మా, సింపుల్ చెప్తాను చూడండి. అంటే వాస్తుని మీకు అర్థమయ్యే రీతిలో చాలా సింపుల్గా మీకు విషయం చెప్తాను. ఇప్పుడు ఇది ఉందమ్మా, ఈ రూమ్ ఉంది. ఈ రూమ్లో కొంచెం డస్ట్ స్మెల్ వస్తూ కలర్ అంతా గజిబిజిగా ఉండి సరిగ్గా వెలుతురు లేక ఉంది అనుకోండి, మీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? అలా కాకుండా ఒక మంచి నీట్గా ఉండే రూమ్, ఇప్పుడు ఇక్కడ నీట్గా తయారు చేసుకున్నాం మనం, నీట్గా ఉండే రూము, మంచి వెలుతురు వస్తుంది, మంచి ఏసీ ఉంది, చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఆహ్లాదకరంగా ఉండే వాళ్ళు ఉన్నారు. అప్పుడు మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? అవును, ఆటోమేటిక్గా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది, ఫీల్ గుడ్. ఇప్పుడు మన మనసు కనుక ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మనం తీసుకునే నిర్ణయాలు బ్యూటిఫుల్, అంతే కదా. మన మానసిక స్థితి సరిగ్గా లేకపోతే మనం తీసుకునే నిర్ణయాలు అంతంత మాత్రంగానే ఉంటాయి. అవును. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మనకి బాహ్యంగా కనబడేది వెలుతురు, గాలి ఇవి అంటున్నాం. ఇది ఒకటే కాకుండా శాస్త్రాల్లో ఏం చెప్తారంటే, కేవలం ఏదో మీరు వాస్తుపరంగా ఏదో మీరు జస్ట్ గాలి వెలుతురు అనేది కాకుండా, వాస్తు అనగా మీకు వాస్తు పురుషుడు ఉంటారు. దానికి ఒక్కొక్క పదానికి మనకు మొత్తం 32 పదాలు ఉంటాయి. 32 పదాలు, 16 డైరెక్షన్స్ అంటారు. ఆ 16 డైరెక్షన్స్లో ఒక్కొక్క జోన్కి 4-5 దేవతలు ఉంటారు. వాళ్ళు ఏ వర్క్ చేస్తారు? ఇప్పుడు చూడండి అమ్మ, చాలా సింపుల్గా చెప్పాలంటే, మీరు ఒక ఆఫీసే పెట్టుకున్నారనుకోండి. ఇప్పుడు మన యూట్యూబ్ ఆఫీస్ ఇదే ఉంది కదా, ఇందులో కెమెరామ్యాన్స్ ఉన్నారు, యాంకరింగ్గా మీరు చేస్తున్నారు, దీనికి హెడ్ ఒక అతను ఉంటారు, ఎడిటర్స్ ఉంటారు, ఎస్ఈఓస్ ఉంటారు, క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు. ఇంతమంది సిబ్బంది ఉండాలిగా, అంతా ఒక్కలే చేసుకోలేరుగా. ఇప్పుడు ఇది ఈ ఆఫీస్ ఎవరైతే ఎస్టాబ్లిష్ చేశారో నేను ఒక్కడనే మొత్తం చూసుకుంటా అంటాడా? అది ఇంపాసిబుల్. అది ఆయనే కెమెరా పెట్టుకుంటాడు, ఆయనే యాంకరింగ్ ఎక్కడ చేస్తాడు, చెప్పేవాడు ఆయన ఎట్లా అవుతాడు? అవ్వడు కదా. అలాగే ప్రతి జోన్కి కూడా రకరకాల దేవతా స్వరూపాలు ఉన్నాయి అని మన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో, విశ్వకర్మ ప్రకాశిక అనేటువంటి గ్రంథం ఉంది. ఆ యొక్క విశ్వకర్మ ప్రకాశిక అనే గ్రంథంలో వెరీ క్లియర్గా ఒక్కొక్క జోన్కి, ఒక్కొక్క డైరెక్షన్స్కి ఒక్కొక్క ఎలిమెంట్ ఉంటుంది, పంచభూతాలు ఉంటాయి. ఆ పంచభూతాలు ఒక్కొక్క దానికి ఒకటి రూల్ చేస్తుంది. అలా రూల్ చేసేటువంటిది మన మీద ప్రభావం చూపిస్తుంది అనేటువంటిది ప్రాక్టికల్గా నేను కొన్ని వందల వేల ఇళ్లలో వాళ్ళకి మార్చిన తర్వాత వాళ్ళు బాగుపడ్డది అమ్మవారి అనుగ్రహం. నా గొప్పతనం ఏం లేదు, అది మహర్షులు మనకు అందించినటువంటి శాస్త్రము. ఎట్ ద సేమ్ టైం మనం దాన్ని అర్థం చేసుకొని మనకి ఎంతో కొంత అదృష్టం ఉండడం వల్ల మనకు ఆ సబ్జెక్ట్ కొంత అర్థమైంది, దాని ద్వారా 10 మందికి మంచి జరుగుతుంది. అది అయితే మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి ప్రాక్టికల్గా నేను మీకు ఒకటి చెప్తా. మనకి సర్వసాధారణంగా అందరికీ తెలిసినటువంటి జనరల్ వాస్తు ఏమిటి అంటే, కిచెన్ ఆగ్నేయంలో పెట్టేయాలి, ఈశాన్యంలో ఏదో తలుపు పెడతారు, లేదా వాయువ్యంలో ఏదో బాత్రూమ్ పెట్టేస్తారు తెలియక, నైరుతిలో ఒక మాస్టర్ బెడ్రూమ్ కట్టుకుంటారు, ఇంకో రూమ్ కట్టుకుంటారు. ఇంతవరకు జనరల్గా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ పర్టికులర్గా ఒక డోర్ పెట్టేటప్పుడు పదము అనేది ఉంటుంది. జస్ట్ ఆ పదము కనుక మారింది అనుకోండి,
మంచి పదంలో ఉంటే ఆ ఇంట్లో ఉండే వ్యక్తి ఎటువంటి సిచ్యువేషన్స్ అయినా ఫేస్ చేయగలుగుతాడు. ఇక్కడ వాస్తు ఉన్న ఇంట్లో ఉండే వ్యక్తికి, వాస్తు లేని ఇంట్లో జీవించే వ్యక్తికి తేడా ఏంటంటే, ఇద్దరికీ అప్ అండ్ డౌన్స్ వస్తాయి లైఫ్లో, రావని నేను చెప్పను. కానీ వాస్తు ఉన్న ఇంట్లో వ్యక్తి దాన్ని ఎదుర్కొనే శక్తి కలిగి ఉంటాడు. ప్రాబ్లం వచ్చింది, కార్ రిపేర్ అయింది, వెంటనే మనీ పెట్టి కార్ రిపేర్ చేయగలుగుతాడు. హాస్పిటలైజేషన్ అయ్యాడు, వెంటనే క్లియర్ చేసుకోగలుగుతాడు. ఏదైనా ఖర్చు వచ్చింది, వెంటనే ఖర్చు పే చేయగలుగుతాడు. వాస్తు లేని ఇంట్లో వ్యక్తికి ఏంటంటే, ఖర్చు వస్తే అరే ఎలా తీసుకురావాలి ఏమిటి సతమతం అయిపోతాడు. ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, మీరు కరెక్ట్గా బాగా సంపాదిస్తున్నారు అనుకో, ఖర్చు వచ్చింది, సరే ఏమైంది ఖర్చు పెడతా అంటారు. ఖర్చులు రాకపోవడము, లేకపోతే ఆ వ్యక్తికి జ్వరం రాకపోవడము, లేకపోతే ఏమీ రాకపోవడం అనేది ఉండదు. గుర్తుపెట్టుకోండి మనిషి అన్నాక. కాకపోతే ఏంటంటే, ఇందాక నేను మొదట్లో చెప్పిన ఉదాహరణలాగా, మీరు ఒక మంచి ప్లేస్లో ఉన్నప్పుడు ప్రాబ్లం వచ్చినా కూడా కూల్గా ఉన్నారంటే, మీరు ఆ కూల్గా ఉండేటువంటి సిచ్యువేషన్లో మీరు ఉన్నప్పుడు దాన్ని హ్యాండిల్ చేయగలుగుతారు. చూడండి, ఒక సమస్య అందరికీ వస్తుంది, సమస్యను హ్యాండిల్ చేయగలిగేవాడు దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తాడు. చేయలేని వ్యక్తి దాన్ని కింద మీద పడిపోతాడు. ఎంతమంది అమ్మాయి ఇప్పుడు చూడండి ఫెయిల్యూర్ అవుతారు, కొంతమంది సూసైడ్ చేసుకుంటారు, కొంతమంది అసలు పట్టనట్టే ఉంటారు. సరే నెక్స్ట్ టైం రాసుకుందాం అంటాడు. అదేదో పాట శివ సినిమాలో పాటలాగా ఎలా ఉండగలుగుతున్నారు? ఈయన ఫెయిల్ అయ్యాడు, ఈయన ఫెయిల్ అయ్యాడంటే ఏమవుతుంది అనే ఫీలింగ్లో ఉంటాడు. అలాగే వాస్తు అనేటువంటిది ఏంటంటే, అంటే ఆ సిచ్యువేషన్స్ హ్యాండిల్ చేసుకోవడమే కాకుండా, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను అన్నాను కాబట్టి ఇప్పుడు చెప్తాను. ఒక వ్యక్తికి బాగా ధనానికి ఇబ్బంది ఉండేదమ్మా, వెరీ టాలెంటెడ్, ఎప్పుడు మనకి ప్రాబ్లం ఉండేది ఆయనకి. అది ఆయనకి అర్థమయ్యేది కదా, నేను ఇంత టాలెంటెడ్, ఇంత ధర్మంగా ఉంటాను, అంత కరెక్ట్గానే ఉంటున్నాను, నాకెందుకు ఈ ప్రాబ్లం? అతను నాకు తెలిసిన వాడికి తెలిసిన వ్యక్తి, నాకు అసలు పరిచయమే లేదు అతను. నాకు తెలిసిన వ్యక్తి అతనికి సజెస్ట్ చేశాడు, నువ్వు ఎందుకు మరి ఇట్లా ఇబ్బంది పడుతున్నావు కదా, ఒకసారి నువ్వు వాస్తు జ్యోతిషం చూపించుకోవచ్చు కదా అంటే, ఆయన ఏమన్నాడంటే, అతని ఉద్దేశం ఏంటంటే ఇట్స్ గుడ్, ఆ ఉద్దేశంలో తప్పు లేదు, నేను తప్పను, నేను మంచిగా ఉంటున్నాను కాబట్టి నాకు అంతే మంచి జరుగుతుంది, నాకు ఈ వాస్తులు పనిచేయమనిపిస్తుంది అన్నాడు. అంటే ఆయన ఏమన్నాడు, సర్లేరా నీ ఇష్టం కరెక్టే, బట్ ఒకసారి చూపించుకో అన్నాడు. ఆయన వచ్చిన తర్వాత నా ముందుకు వచ్చాక కూడా నా దగ్గర చెప్పిన మాట అదే, సార్ నేను మంచిగా ఉంటున్నాను కదా, నాకంతా మంచి జరుగుతుంది. నేనేమన్నానంటే 100% కరెక్ట్ అండి మీరు అన్నది, మీరు మంచిగా ఉంటున్నారు కాబట్టి మీకు మంచి జరుగుతుంది, అందులో తప్పేమీ లేదు. కానీ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక క్యాండిల్ వెలిగిస్తాను ఇక్కడ, మీరు మంచి వాళ్ళు కదా, అందులో వేలు పెట్టండి, కాలకుండా ఉండాలి కదా అన్న. అంటే ఎందుకు కాలదు సార్, కాలుతుంది కదా అన్నాడు. మరి మీరు మంచివారిగా ఎందుకు కాలుతుంది మీకు? మంచివారికి కాలకూడదే మరి అంటే అట్లా సార్, ధర్మం కదా, అది నిప్పు ధర్మం కదా అన్నాడు. అట్లాగే వాస్తుకు కూడా ఒక ధర్మం ఉంటుంది. నువ్వు మంచివాడివే, నీకు సొసైటీలో నిన్ను మంచివాడిగా గుర్తిస్తారు, నిన్ను నమ్ముతారు, అంతా చేస్తారు, కానీ వాస్తు ధర్మం వాస్తుంది కదా. నువ్వు మంచివాడివే కానీ నువ్వు క్రాస్ చేసావనుకోండి, ఇప్పుడు మనం వెళ్తూ ఉంటాం ట్రాఫిక్లో, సిగ్నల్ క్రాస్ చేసాం, గవర్నమెంట్ ఏం చేస్తుంది, నేను మంచివాడండి అందరికి అన్నదానం చేస్తాడండి అని ఫైన్ వేయకుండా ఉంటుందా? ఫైన్ ఖచ్చితంగా వేస్తుంది ఫైన్, నువ్వు మంచివాడితే మంచివాడివే, ఏ తప్పు చేసావు కదా అంటుంది. అట్లాగే వాస్తులో కూడా ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే, వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది. నేను వెళ్ళినప్పుడు ఉత్తరంలో రెడ్ కలర్ వేసాడు తెలియక. ఉత్తరం ఈజ్ వాస్తుపరంగా జలతత్వము ఆయనకు తెలియదు కదా, వాస్తు రెడ్ కలర్ వేసాడు, చాలా బాగుందని మంచి కలర్ వేసాను అనుకున్నాడు. బట్ జలతత్వంలో అగ్ని రిలేటెడ్ సంబంధించిన కలర్ ఉండకూడదు, రెడ్ కానీ ఎల్లో కానీ ఉండకూడదు, అక్కడ వైట్ కలర్ ఉండాలి ఇప్పుడు కూడా ఉత్తరంలో. మీరు ప్రాక్టికల్గా మీరు చూడొచ్చు, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా చూడొచ్చు, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు ఉత్తరంలో కనుక వైట్ కలర్ ఉంటే ఉన్న దాంట్లో ఖచ్చితంగా సాటిస్ఫాక్షన్గా ఉండడము, లేదా ఉన్నది నుంచి ఇంకా అప్గ్రేడ్ అవ్వడము, ఫైనాన్షియల్గా గ్రోత్ పెరగడం జరుగుతుంది. అదే ఉత్తరంలో గ్రీన్ ఉందనుకోండి, అన్ని డబ్బులు కావాలి అంతవరకే వస్తాయి, అంతకుమించి రావు. బ్లూ ఉన్నా కొంచెం నార్మల్గా ఉంటుంది, బట్ వైట్ కలర్ ఈజ్ ఆల్వేస్ గుడ్ ఉత్తరంలో. అతను నేను చెప్పాను ఇప్పుడు వైట్ వేయించండి అంటే, ఆయన ఫస్ట్ ముసిముసి నవ్వునవ్వాడు, వైట్ వేయిస్తే నా ఫైనాన్షియల్గా ప్రాబ్లం. నేను యాక్సెప్ట్ చేస్తాను అతను నవ్వును, ఎందుకంటే అతనికి నాలెడ్జ్ దాని మీద లేదు, మనం యాక్సెప్ట్ చేయాలి. నేను నవ్వాను, నవ్వి వేసి చూడండి సార్ ఏముంది, మహా అంటే 4,000 ఎంత అవుతుంది, 3,000 అవుతుందని కలర్ వేయడానికి, వాళ్ళకి మొత్తం వేయడానికి మీరే బ్రష్ పెట్టుకొని వేసుకున్నా సరిపోతుంది అంటే, ఫస్ట్ కొన్ని రోజులు వేయలేదండి అతను. కానీ ఇంకా టైట్ పొజిషన్లోకి వెళ్తుంటే సరే ఇంక చెప్పాడు కదా, అది కూడా ఎందుకు నమ్మాడంటే, అప్పటికి అతని జాతకం చూసి నేను అంటే నేను మ్యాక్సిమం ఏంటంటే జనరల్ ప్రిడిక్షన్స్ కంటే కొంచెం
వాళ్ళకి మాత్రమే తెలిసే ప్రిడిక్షన్స్ ఇవ్వాలని కొంచెం ఎక్కువ తపన పడుతుంటా. ఓకే. అంటే చూసి మీరు జన్మించక ముందు మీ మదర్కి ఒక చైల్డ్ చనిపోయారండి అన్న. అవునండి అన్నాడు. ఆయన షాక్ అయ్యాడు యాక్చువల్గా. అంటే అది మన గొప్పతనం ఏమీ కాదు, అది పర్టికులర్గా జన్మజాతకంలో 3rd హౌస్కి కేతుకి సంబంధాలు ఉంటాయి. సార్ సాటర్న్ కేతుకి సంబంధం ఉంది ఆయన జాతకంలో. అవునండి అని అన్నాడు. అది ఒకటి మైండ్లో పడింది ఆయనకి. పడి సమ్ ఆస్ట్రాలజీ అండ్ వాస్తు ఈజ్ వర్కింగ్, ఆయన కొంచెం బిలీవ్ చేశాడు. వైట్ కలర్ వేసిన తర్వాత ఆయన అప్పట్లో, చాలా రోజుల క్రితం జరిగిన విషయం, అప్పట్లో అతనుకున్న టాలెంట్కి యాక్చువల్గా అప్పట్లోనే 2 లక్షలు సంపాదించాలి. కానీ ఆయన ఎంతసేపు 30,000 40,000కే జాబ్ చేస్తుండేవాడు. మార్చిన కొద్ది రోజులకి, కొన్ని నెలల నుంచి స్లోగా గ్రోత్ స్టార్ట్ అయింది. ఆఫ్టర్ 6 months ఆర్ 1 year, అంటే సంథింగ్ 9 months ఆఫ్ పీరియడ్లో ఆయన ఈజీగా 1.5Kకి రీచ్ అయ్యాడు. అంటే ఏమిటంటే ఇక్కడ మనిషిలో టాలెంట్ లేక కాదు, చేతగానితనం కాదు, మనం చేసే ఒక చిన్న చిన్న మిస్టేక్స్. నేనేమంటానంటే, మీరు వాస్తు అంటే అందరికీ ఉండేటువంటి నెగటివ్ కోణం ఏముందంటే, వాస్తు అనగానే అంతా కూలగొట్టేస్తారు, దాన్ని విరగొట్టేస్తారు, దీన్ని విరగొట్టేస్తారు అంటే, డబ్బుల కోసం అది విరగొట్టండి తీసేయండి అంటారు. అలా కాదు వాస్తు అంటే. వాస్తు అంటే ఏంటంటే వస్తువు నిర్మాణం ఎక్కడెక్కడ ఏం చేయాలి, ఏ యాక్టివిటీ ఎక్కడ చేస్తున్నాం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అలాగే డోర్ పాయింట్ ఎట్లా ఉంది, ఇంట్లో ఏ కలర్స్, ఏ వాల్స్కి ఏ కలర్స్ ఉన్నాయి. అండ్ అట్లాగే మనకి చూసుకున్నట్లయితే యాక్టివిటీసు, కలర్సు, కొంతమంది బాత్రూమ్స్ నిర్మాణం చేసే విధానం తప్పుగా ఉంటుంది. అప్పుడు దాన్ని మనం తీయగలిగే కొంతమంది ఏం చేస్తారంటే, లేదంటే మేము కంప్లీట్గా దాన్ని తీసేసి ఇంకో దగ్గర పెట్టుకుంటాం, మాకు చెప్పండి అంటారు. మాకు చాలా డబ్బులు ఉన్నాయి, మాకు మీరు ఈ రెమెడీస్ చెప్తే, నాకు రెమెడీస్ వద్దు, మాకు క్లియర్గా చెప్పేసి మేము తీసేస్తామంటారు. అలాంటి వరకు ఓకే ఫైన్, మీరు తీసి ఇక్కడ కట్టుకోండి అని చెప్తాం. లేదు అంటే దానికి చిన్న పట్టీ లాంటిది వేసి ఆర్ అట్లాంటిది ఏదైనా వేసి కూడా మనం రెమెడీ చేయొచ్చు. దాన్ని చిన్న కలర్స్తోని, చిన్న వస్తువులతోని మార్పు తీసుకురావచ్చు. ఎందుకంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కన్ను కనబడదు మనిషి, కొంతమందికి ఒక్కోసారి బ్లర్ అయిపోయి ఏదో అయిపోయింది అనుకుంటాం, చిన్న డ్రాప్స్ వేస్తుంది క్లియర్ అవ్వట్లా. ఇంత తలనొప్పి, హెడేక్ అంటున్నాం, చిన్న టాబ్లెట్ వేసుకుంటే క్లియర్ అవ్వట్లా. నా దృష్టిలో చిన్నవే ఉంటాయి, దాన్ని మనం పట్టుకోగలగాలి. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.